తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హస్తం నేతలు నానా ఆగచాట్లు పడుతున్నారట. విందులు సమావేశాలతో వెళ్తున్న వారిని బుజ్జగించడం, వెళ్తారనే వారికి హామీలివ్వడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తో సహా మంత్రులు పొంగులేటి, జూపల్లి కూడా రంగంలోకి దిగారట. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యేలనంతా ఒక్కచోటికి చేర్చి వారికి విందు ఏర్పాటు చేసి చర్చలు సాగిస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విందు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందనుకుంటే గద్వాల ఎమ్మెల్యేతో మంత్రి జూపల్లి భేటీ మరో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. గర్ వాపసీ చేరిన ఎమ్మెల్యేను మళ్లీ హస్తంగూటికి చేర్చేందుకు ఏకంగా ఆయన ఇంటికే వెళ్లారు. ఆయనతో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. తిరిగి రావాలని బుజ్జగించారట. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బుధవారం రాత్రి పోచారం ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సహా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 9 మంది మాత్రమే పోచారం విందుకు హాజరయ్యారు. పోచారం ఇచ్చిన విందుకు గద్వాల ఎమ్మెల్యే బి కృష్ణమోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. గులాబీని వీడి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కారెక్కి ఘర్ వాపసీ చేరారు. ఈ విషయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ పార్టీలోకి రానున్నారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ లో ఇమడలేరని, ఘర్ వాపసీ ఖాయమని కారు పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ బెడుసుకొట్టిందని, దీనికి తోడు వచ్చిన ఎమ్మెల్యేలంతా ఘర్ వాపసీ చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందని సీఎం రేవంత్ కు భయం పట్టుకుందట. తాను అమెరికా టూర్ వెళ్లి వచ్చేలోపు పరిస్థితి ఎలా ఉంటుందోనని రేవంత్ కూడా కలవరపడుతున్నారట. గులాబీ పార్టీ నేతలు అంటుందే నిజమై ఎమ్మెల్యేలంతా తిరిగి వెళితే పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట హస్తం నేతలు. వచ్చిన వాళ్లు పోతే సరే, ఉన్నవాళ్లు కూడా వలసలు ప్రారంభిస్తే ఎలా అని అంతర్మదనం మొదలైందట. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించదనే ప్రచారమే నిజమవుతుందా అనేది గుసగుసలాడుకుంటున్నారని పలువురు నేతలు అంటున్నారు. అందుకే ఎలాగైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని పోచారం ఇంట్లో విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీఎం రేవంత్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగించాలని, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా ముందుకు వెళ్లాలని, మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. ఇక కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు ముందు నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్న సీనియర్ నేతలకు మధ్య సమన్వయ లోపం లేకుండా చూడటంపై ఈ సమావేశంలో సీఎం దృష్టి సారించినట్లు సమాచారం. అందరూ కలిసిమెలిసి పార్టీ కోసం పనిచేయాలని సీఎం రేవంత్ సూచించారట. కష్టపడి పనిచేసిన వారికి ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేద్దామనుకున్న సమయంలో సీన్ ఏంటి ఇలా రివర్స్ అయిందనుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేశారని ప్రచారం సాగింది. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారట. తాను అమెరికా పర్యటన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక మీకు కావాల్సినవన్నీ చేసి పెడతా, తొందర పడొద్దని చెప్పారట. కాంట్రాక్ట్ బిల్లులు విడుదల చేయిస్తా, నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తా, మార్కెట్ కమిటీ పదవులు కూడా మీరు చెప్పిన వారికే ఇప్పిస్తా అంటూ చెబుతున్నారని పొలిటికల్ సర్కిల్ ట్రోల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే అంతలోనే పోచారం విందు ఏర్పాటు చేసి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఎవరికి సంబంధించింది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో వెళ్లిపోయిన వాళ్ళని ఆకర్షించాలని చూస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో అసలు ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా రప్పించుకోవాలని చూస్తున్నారు. ఇది ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఏ పార్టీకి సంబంధించిందిగా చెప్పొచ్చు మనం? కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది బేసికల్గా. ఎందుకంటే గతంలో రెండు ప్రధానమైనటువంటి, అంటే 2014 నుంచి 2024 వరకు ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు టర్మ్స్లో జరిగినటువంటి పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, మల్లు రవి, ఇటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినంత వరకు కూడా ఆపరేషన్ ఆకర్ష్ అనేది వాళ్ళ యొక్క లక్ష్యంగా మారింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లో కలిపేసుకుని ఈరోజు నా అధికారంలో లేరు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, అంతకుముందు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, లేకపోతే కడియం శ్రీహరి కానీ, మండవ వెంకటేశ్వరరావు కానీ, ఇట్లా గంప గోవర్ధన్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. టీడీఎల్పీ అనేది లేకుండా చేసి టోటల్గా తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ అనేది లేకుండా వాళ్ళని మొత్తాన్ని బీఆర్ఎస్లో కలిపేసుకున్నారు మొట్టమొదటి 5 ఇయర్స్లో. తర్వాత 5 ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీని మొత్తం వెనక్కి లాగేసుకుని భట్టి విక్రమార్కని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కని సిఎల్పీ లీడర్గా నియమిస్తే సిఎల్పీ అనేది లేకుండా చేశారు టోటల్గా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఎల్పీ అనేది లేకుండా చేయడం వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి అటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు ఆ రకమైనటువంటి ఇది జరిగింది కాబట్టి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా దాని మీద చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉన్న 38 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే ఇటువైపు తీసుకురాగలిగారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 ఎమ్మెల్సీస్ వరంగల్ నుంచి ఒకేసారి జాయిన్ అయినటువంటి సందర్భాలు చూసాం మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అయింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నిలబెట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు అనే వార్త వచ్చింది. ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిశారు, జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. దాని మీద ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. బీఆర్ఎస్ అగ్రెసివ్గా వెళ్తోంది. నేను శాసనసభ కనుక చూసినట్లయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అందరం చూసాం. బీఆర్ఎస్ కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రజల్ని సస్టైన్ చేయలేకపోతోంది. బీఆర్ఎస్ మళ్ళీ కొంత స్ట్రెంగ్తెన్ అవ్వడం ఖాయం అనేటటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది కాంగ్రెస్కి ఒక పెద్ద దెబ్బగా పరిణమించింది. ఈ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు ఓ షార్ట్ టర్మ్ పర్యటన కోసం. ఆయన తిరిగి వచ్చే లోపల ఎట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా, దీని మీద ప్రధానమైనటువంటి చర్చ సాగుతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ ఆకర్షణకి దెబ్బ తగిలినట్టుగా భావించారు. అందుకే మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా గద్వాలలోని కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన్ని మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి వచ్చేయండి, మీకు కావాల్సినవన్నీ మేము చేస్తాం అని చెప్పి వాగ్దానాలు చేసి మరి ఆయన్ని వెనక్కి పిలిచినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి ఆయన లొంగారా లేదా, ఏం జరిగింది, ఆయన ఏం చెప్పారు అనేది ఫైనల్గా ఇంకా బయటికి రాలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే ఎప్పుడైతే గర్వాపసి చేశారో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే పద్ధతి చేస్తారా, రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే లోపల ఈ పరిణామాలన్నీ జరుగుతాయా ఇక్కడ అనేటటువంటి చర్చ తీవ్రంగా నడుస్తోంది. అందువల్ల ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ మరింత స్ట్రెంగ్తెన్ కావడం కోసం.
వీళ్ళు అత్యవసర మెజారిటీతో ఏదో కొద్దిపాటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు తప్ప పూర్తి మెజారిటీ లేదు. అందువల్ల అంటే మెజారిటీ అధికారంలోకి వచ్చే మెజారిటీ ఉంది, కానీ వీళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు వీలైనంత వరకు తమ వైపు లాక్కోవడం ఒక ఎత్తు. నెంబర్ 2, ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ ఎలిపి లేకుండా చేయడం రెండో ఎత్తు. ఈ రెండింటి కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పచ్చు. మణిశ్రీ, అంటే కాంగ్రెస్ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో సమన్వయ లోపం అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం? కాంగ్రెస్ సీనియర్స్లో ఎవరిలో సమన్వయ లోపం లేదు. కాంగ్రెస్లో ఉన్నది ఏంటంటే ఎవరికి వాడు తామే చాలా గొప్పవాళ్ళం, తామే అధికులం అనేటటువంటి అభిప్రాయం ప్రతి ఒక్క నాయకుడిలో ఉండడం. మీరు ఏ నాయకుడిని తీసుకోండి, అందరూ తామే చాలా గొప్పవాళ్ళుగా భావిస్తారు. ఆ సంస్కృతి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంది. నేనే తోపు అనేటువంటి ఫీలింగ్ ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. తద్వారా పార్టీలో అంతర్గతమైనటువంటి లుకలుకలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రలు చేసుకోవడాలు, లేదా వాడి గొప్ప కాదు నేనే గొప్ప, నాదే ఆ స్థానం నాకే కావాలి, నేనే ఆ స్థాయిలో ఉంటాను అనేటటువంటి భావనలు కానీ, దానికి సంబంధించి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, క్రమశిక్షణ అనేది లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుకోవడం కానీ ఇటువంటివన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేక మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు చాలామందికి ఉంది. కానీ ఈరోజు వాళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు ఆ సంస్కృతి ఎప్పుడు పోదు, అది చర్యలు ఎప్పుడు అట్టగే ఉంటుంది. అది కూడా ప్రమాదకరమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఆ విషయంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు, అధికారంలో ఉన్నటువంటి ప్రతి లీడరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అదే జాగ్రత్త రేవంత్ రెడ్డి కూడా తీసుకుంటున్నారు, తీసుకోవాల్సి ఉంటుంది కూడా అని చెప్పవచ్చు. మణిశ్రీ, అంటే ప్రతి విషయాన్ని కూడా అన్ని అట అని అన్ని ఊహాగానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇటీవల కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి, వద్దు నేను అమెరికా నుంచి ఇట్లా నా టూర్ అయిపోయిన తర్వాత వచ్చి మీకు కావాల్సినవన్నీ చేస్తా, ఇవన్నీ కూడా ఎట్లా చూడొచ్చు? ఇటువంటి మాటల్ని మనం ఊహాజనితంగానే భావించవచ్చా, లేకపోతే ఏం జరగబోతుంది అనే దాని మీద ఏమి క్లారిటీ ఇస్తారు మీరు? నేను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారని నేను ఇప్పటికి కూడా నేను అనుకోవడం లేదు. బేసికల్లీ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కొంత అహం, అభిమానం అవన్నీ కూడా ఉంటాయి. పైగా రేవంత్ రెడ్డి స్వభావరీత్యా వస్తే వస్తారు లేకపోతే లేదు అనేటటువంటి నేచర్ ఉన్నటువంటి నాయకుడే తప్ప దీనికి పాకులాడి పిలిపించుకునేటటువంటి నాయకుడు కాదు. ఒకవేళ ఆయన దగ్గరికి తీసుకొస్తే ఎవరన్నా అప్పుడు ఆయన మాట్లాడచ్చు, మీకు కావాల్సినవన్నీ తప్పకుండా చేస్తాం, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇస్తాం, తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా మీకు ప్రాధాన్యత ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్పుండొచ్చు. కానీ ఆయనంతా ఆయన చెప్పేటటువంటి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. అందువల్ల రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్పారని నేను అనుకోవడం లేదు. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా ఈ విషయాల్ని డీల్ చేస్తూ ఉండొచ్చు. జాయిన్ అయిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరో ఒకళ్ళ సహకారంతో, ఎవరో ఒక మంత్రి ద్వారానో, ఎవరో ఒక ఎమ్మెల్యేల ద్వారానో రాయబారం పంపించి తర్వాత అప్పుడు వాళ్ళతో మాట్లాడి చేయించడం వల్ల సహజంగా జరుగుతూ ఉంటుంది. పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోండి, ఆయన పెద్ద మనిషి, చాలా సీనియర్ మోస్టు, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వారు. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఒకవేళ అటువంటి వ్యక్తితో ఏదైనా మాట్లాడచ్చు, కానీ మామూలు వాడితో మాట్లాడేటువంటి అవకాశం మాత్రం లేదని నేను భావిస్తున్నా. సరే, ఏదైనా ఆ మాటని మిగిలిన మంత్రులు చెప్పుండొచ్చు, మిగిలిన మంత్రులు మాట్లాడి ఉండవచ్చు, మీకు కావాల్సినట్టు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారని. కావాల్సి వస్తే ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొస్తారు కావాల్సి వస్తే. అందుకని ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. సరే, ఏదేమైనా ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఆయన అమెరికాలో పోతున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతే వాపసి మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా మనం ఎందుకున్నాం అబ్బాయి ఇక్కడ వచ్చి వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం అనే పరిస్థితి రాకూడదు. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, కాంగ్రెస్లో ఉన్నటువంటి కోటదే అంతా కింది స్థాయి నాయకులు కానీ, కింది స్థాయి ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా మొన్న ఎలక్షన్స్లో మాకు ఎగరెస్ట్గా మీరు పోటీ చేసి మమ్మల్ని అందరినీ నానా మాటలు మాట్లాడి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని మీరు తిట్టి రకరకాలుగా విమర్శలు చేసి రేవంత్ రెడ్డిని కానీ లేదా మిగిలినటువంటి వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ రకరకాలుగా మాట్లాడి ఈరోజు మీ అధికారంలోకి రాగానే మీరు మళ్ళీ అధికారం కోసం, డబ్బు కోసం లేదా మీ పనుల కోసం మీరు మా పార్టీలోకి వస్తారంటే ఎట్టా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అనుభవం చాలామందికి జరిగింది. అందువల్ల దాన్ని తట్టుకోలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళే మమ్మల్ని పోటీ వస్తున్నారు. నేను ఓడిపోయిన ఎమ్మెల్యేకి న్యాచురల్గా ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయాడు, డబ్బు పెట్టుకున్నాడు, ఖర్చు పెట్టాడు, తిరిగాడు, చేశాడు, కానీ ఓడిపోయాడు. ఆయన మీద సానుభూతి ఉంటుంది, ఆయనకి ఇవ్వాల్సిన పదవులు ఉంటాయి. ఆయనకి ఎగ్నెస్ట్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకి పదవులు కట్టబడితే ఈ పోటీ చేసిన వ్యక్తి ఉండడు కదా, వెళ్ళిపోతాడు కదా. జనస్థానుభూతి అంతా అతని మీదే ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళంతా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉన్నట్టే కదా, అధికార పార్టీకి వ్యతిరేకంగా మారిపోయినట్టే కదా. అందువల్ల ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకునే ఏ ప్రభుత్వం అయినా నిర్ణయాలు తీసుకుంటుంది. తమకి మద్దతు అవసరం, ఇంకా మద్దతు కావాలి,
మొత్తం ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ నుంచి ఖాళీ చేసి వచ్చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరగాలని లేదు కాబట్టి 28 మంది ఎమ్మెల్యేలు ఇంకా అక్కడ మిగిలిపోయారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా మళ్ళీ వెళ్ళడంతో 29 మంది అయ్యారు వాళ్ళు. అందువల్ల ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉండేటటువంటి సహజ పరిణామాలు. పై కోర్టులో కేసు నడుస్తుంది చాలామంది మీద, ముఖ్యంగా దానా నాగేందర్ లాంటి నాయకుల మీద. ఎందుకంటే ఆయన ఓపెన్గానే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి దాని మీద ఎట్లా చేస్తారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్, బహిరంగంగా తెలిసినటువంటి రహస్యం. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది. అందువల్ల ఇవన్నీ చూసుకునే నిర్ణయాలు ఎప్పుడైనా ఉంటాయి. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇవన్నీ చేశారని నేను భావించడం లేదు. ఆయన పనుపున కింద ఉన్నటువంటి నేతలు కానీ మంత్రులు కానీ దీన్ని ప్రొసీడ్ చేస్తూ ఉండొచ్చు, ముందుకు తీసుకెళ్తూ ఉండవచ్చు. ఏదేమైనా అతి త్వరలో మనకి ఇంకా కొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది మణిశ్రీ. అంటే శివప్రసాద్, ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో ప్రజా సమస్యలు అసలు ఏమీ లేవంటారా? లేకపోతే ఎంతసేపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో ఆపరేషన్ ఆకర్ష్, బీఆర్ఎస్ అంటే సమస్యలు ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయకపోతే ప్రజా సమస్యలను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమో గర్వాపసి అంటూ ఎంతసేపు దీని మధ్య జరుగుతోంది తెలంగాణ రాజకీయం? అంటే ప్రజా సమస్యలను ఒక రకంగా గాలికి వదిలేశారని చెప్పొచ్చా? ప్రజా సమస్యలన్నీ కూడా వదిలేసి దీని చుట్టూ తిరిగితే నిజంగానే ఆ మాట అనుకోవాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే వీటి మీదే కాన్సన్ట్రేట్ చేసి తన కుర్చీని రక్షించుకోవడమే ప్రధానంగా ముఖ్యమంత్రి భావించి, కుర్చీ నుంచి ఆయన దింపేయడమే ప్రతిపక్షం ప్రధానంగా భావించి వర్క్ చేస్తుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఎవరైనా భావించాల్సి వస్తుంది ఎప్పుడైనా. కానీ అంటే అంత స్టేజ్ ఇంకా నిన్నే రుణమాఫీ కూడా చేశారు వాళ్ళు. చేయవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. రోజువారీ ముఖ్యమంత్రి కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి, సమీక్షలు జరుగుతున్నాయి, డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 600 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉండేదాన్ని 2000 చదరపు కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్ళాలి. హెచ్ఎండి అని మొత్తం అంతా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంత మాత్రాన అప్పుడే మనం ఆ రకమైనటువంటి విమర్శ చేసే అవకాశం లేదు. ఇంకొన్నాళ్ళు జరిగిన తర్వాత అప్పుడే ప్రజా సమస్యలు ఇంకా పెండింగ్లో ఉంటే ఆ రోజు దాని గురించి డెఫినెట్గా మాట్లాడాలని భావించవచ్చు మణిశ్రీ. ఓకే, థ్యాంక్ యూ శివప్రసాద్.